అనే మాటలే మాట్లాడుతున్నాడు తప్ప, లేకపోతే ఇంకేదో కేసులు ఇంకేవో కేసులు కాళేశ్వరం లేదా అన్ని అబద్ధాలు మాట్లాడడానికే తన సమయం అంతా వెచ్చిస్తున్నాడు తప్ప ఈ అబలలు, ఈ మైనర్ బాలికలు వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. అందువల్లనే మేము ఇలా మరి మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రికి ఎట్లాగూ లేదు, హోంమంత్రికి ఎట్లాగూ లేదు, మరి ఐపీఎస్ ఆఫీసర్స్ మరి మీరన్నా చూడాలి కదా, మీరన్నా చూసి మీరు రివ్యూ చేయాలి కదా. మీరు స్పెషల్ పార్టీలు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అలా స్పెషల్ పార్టీలను పెట్టిండ్రు కదా. ఆ స్పెషల్ పార్టీలు ఏదో రాజ్ కుమార్ మీదనే పెడితే వాడు దొరికేటోడు కదా, 6 మంది ప్రాణాలు ఆగేవి కదా. దీని మీద ఎవరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా పోక్సో నిందితుల మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, మీరు ఏ రీసెర్చ్ అయినా చదవండి, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ అమ్మాయి నాకు దక్కలేదు, వేరే వాడికి కూడా దక్కకూడదు. ఈ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, నేను ఎట్లయినా జైలుకు పోతా, నన్ను ఎట్లయినా శిక్ష పడేస్తారు, కానీ ఈ అమ్మాయిని ఖతం చేస్తే, వీళ్ళ కుటుంబ సభ్యులు ఖతం చేస్తే నేను ఆ జైలుకు పోకుండా ఉంటాను అనే మానసిక స్థితి పోక్సో నిందితులకు ఉంటుంది. ఎవిడెన్స్ మొత్తం వేరే చేయాలనుకుంటాడు, ఇంక్లూడింగ్ ఫిర్యాదుదారు, బాధితురాలను కూడా ఖతం చేయాలనుకుంటాడు పోక్సో నిందితుడు. ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో, అంటే ఆ బండి సంజయ్ గారి, ఆయన ఇలా బర్త్డే జరుపుకుంటున్నాడు, అది పక్కకు పెడితే ఒక్క క్షణం, బండి సంజయ్ గారి కొడుకు, ఆయన విషయంలో కూడా ఇదే స్టోరీ. ఇప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చింది, సరే కోర్టు తనకుండే ప్రమాణాలు తనకుంటాయి కాబట్టి కోర్టుని ఏమనలేము, మనం వాదించే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు ఈ బెయిల్ అపోజ్ చేయలేదు? నేను చెప్పిన విషయాలు వారికి తెలియవా? నేను చెప్పిన విషయాలు పోలీస్ కమిషనర్ సైబరాబాద్ ఆయనకు చెప్పలేదా చెప్పమని? ఒక పోక్సో కేసు నిందితుడు ఒక అమ్మాయి తనకు చెందనప్పుడు ఇంకొకరికి చెందకూడదనే కదా ఆ మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ముందరనే రిలీజ్ చేసిండు. ఆ వీడియోలు 100 ఛానళ్ళలో రిలీజ్ చేసి ఆ ఛానళ్ళు మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి ఎందుకు చేసిండు? నాకు చెందకపోతే ఇంకొకటికి ఈ అమ్మాయి చెందకూడదు అన్న క్రూరమైన మనస్తత్వం పోక్సో నిందితులకు ఉంటుంది. అలాంటి వాళ్ళ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది నేను చేయలేను, డిఫెన్స్ చాలా గట్టిగా ఉందనుకుంటే, మీరు అభిషేక్ మను సింఘ్వికి కోట్ల రూపాయలు పెడుతున్నారు, సిద్ధార్థ లూత్రాకు కోట్ల రూపాయలు పెడుతున్నారు, ఇంకెవరికో పెద్ద పెద్ద లాయర్లకు కోట్ల రూపాయలు పెడుతున్నారు. మీకు గవర్నమెంట్ రికార్డ్సే చెప్తా ఉన్నాయి. ఇన్ని డబ్బులు ఇచ్చి ఫేక్ కేసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెడుతున్న ఫేక్ కేసులను వాదించే బదులు ఇదే సిద్ధార్థ లూత్రాను, ఇదే మను సింఘ్విని, ఇంకా పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ నిందితులకు బెయిల్ రాకూడదు అని చెప్పి ఎందుకు అడగడం లేదు రేవంత్ రెడ్డి గారని నేను ఒక్కనే కాదు, ఎంత తెలంగాణ సమాజం అంతా ఇలా అడుగుతూ ఉన్నది. మీరు ఏ విధంగా అడిగి ఉంటే ఇలా ఈ 6 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. మనకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇది మన ఇళ్ళల్లో కూడా అమ్మాయిలు ఉన్నారు, మన ఇళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక మనస్తత్వం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది. మరి అంత పెద్ద పెద్ద లాయర్లను తీసుకొస్తే ఈరోజు బెయిల్ వచ్చేది కాదు కదా. ఎంతసేపు నిందితులను కాపాడే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది, అదే మేము చెప్పాలనుకుంటున్నాం. ఇంటరిం బెయిల్ ఇచ్చిండ్రు ఆ పిల్లగానికి, 5 రోజులు సీక్రెట్గా బెయిల్ ఇచ్చిండ్రు. అంత సీక్రెట్గా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎగ్జామ్ జైల్లో పెట్టవచ్చు కదా. సీక్రెట్గా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అందుకొరకే వాళ్ళు ఇవాళ తల్లి బిడ్డ ఇద్దరు మాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్న, భయం అవుతుంది సార్ వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో. అసలే ఆయన పవర్ఫుల్. రెండవది, మేము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా నా బిడ్డను బెదిరించారు అని చెప్పి క్లియర్గా మెజిస్ట్రేట్ గారి ముందర వాంగ్మూలం ఇచ్చినా కూడా, సంగప్ప గారు సమక్షంలో ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినా కూడా వాళ్ళిద్దరి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ ఎవరినాలే? ఎందుకు సీతక్క గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు కొండా సురేఖ గారు వెళ్ళలేదు? ఎందుకు మహిళా డీజీలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి నేను కాపాడుకుంటా అని వేటి న్యూస్ లైవ్లో చెప్పినావు కదా, మరి ఎందుకు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? కనీసం ఫోన్ కాల్ అయినా చేసి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ రెండింటికి ప్యారలల్ ఉంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్, ఇది పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్, ఇది షాబాద్ ఎఫ్ఐఆర్.
ఈ రెండు చోట్ల కూడా మైనర్ బాలిక వయసు 17 సంవత్సరాలు. రెండిట్లలో కూడా బెయిలబుల్ సెక్షన్సే పెట్టిండ్రు. ఆనాడు మేము పోరాడితే అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వచ్చింది. కానీ ఈ అమ్మాయికి అవకాశమే లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు తెలిసి నిందితుని వదిలేసింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళ మామ, మేము మా కళ్ళ ముందరనే తిరుగుతున్నాడు సార్, దయచేసి వాడిని పట్టుకోండి అంటే అప్పుడు బూజు దులిపి ఆ ఎఫ్ఐఆర్ తీశారు. మరి మీ క్రైమ్ రివ్యూ మీటింగ్లు ఎక్కడ పోయినాయి? పొద్దున్నే 1-2 గంటలు టెలికాన్ఫరెన్స్ పెడతారుగా మీరు, సెట్ కాన్ఫరెన్స్ అంటారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఈ క్రైమ్ నెంబర్ 211/2026 మీద ఏమైంది, అక్యూజ్డ్ ఎందుకు దొరకలేదు, వాడు బెయిల్ తీసుకొని ఎట్లొస్తాడు, మనం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఎందుకు మనం అడగడం లేదు? వాడిని మే 16 నాడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళ అమ్మ మే 16 నాడు కేసు నమోదు చేస్తారు. జూన్ 12 నాడు వానికి రంగారెడ్డి కోర్టుల యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. తర్వాత జూన్ 16 నాడు షాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. ఇవాళ జూలైలో ఇవాళ డేట్ జూలై 11 కదా, జూలై 10 నాడు రాత్రి 11 గంటలకు 6 మందిని మర్డర్ చేస్తాడు. దీనికి మనం బాధ్యులం కామా? ఈ ప్రభుత్వం బాధ్యురాలు కాదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇదంతా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అని మేము అంటున్నాం. అందుకొరకు మేము మళ్ళీ చెప్తున్నాం. అలాగే నిన్న హైకోర్టులో జరిగిన వాదనలో కూడా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటాడు, సో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకే చేసేది ఏం లేదు, ఎవిడెన్స్ కూడా అంత అయిపోయింది, సో అందుకొరకు ఇంక చేసేది ఏం లేదు, ఇంకా అతనికి బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా దీంట్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటరు దీంట్లో రాసిండు. ఎక్కడైపోయిందండి? బండి సంజయ్ని ఎందుకు ఇంకా ఎగ్జామిన్ చేయలే? సంగప్పని ఎందుకు ఎగ్జామిన్ చేయాలి ఇంతవరకు? ఎట్లా అయిపోతుంది? ఆ అమ్మాయి మైనర్ బాలిక ఫ్రెండ్స్ ఉంటారుగా, మరి వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయాలిగా, వాళ్ళు కూడా ఎందుకు ఎగ్జామిన్ చేయాలి? మరి ఎక్కడ పోయింది ఆయన మొబైల్ ఫోన్? ఎందుకు దొరకలేదు మొబైల్ ఫోన్లో ఏం డేటా దొరికింది? వీటన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ లేదు. ఎంతసేపు ఒక ఆరాటం. ఎట్లన చేసి నా సొంత మిత్రుడు, నా ప్రాణమిత్రుడు సంజయ్, ఆయన కళ్ళలో ఆనందం చూడాలి, అదే మీ గోల్ ఉన్నది. అట్లనే ఇక్కడ కూడా అంతే. లేకపోతే ఆ పోక్సో నిందితుని వాడిని పట్టుకుంటే ఇవాళ ఈ మహిళ బతుకుండేది కదా. ఈమెతో పాటు చిన్నారి పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా బతుకుండేవాళ్ళు. సో ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, అర్జెంటుగా రేవంత్ రెడ్డి మీరు రాజీనామా చేయాలి హోంశాఖ మంత్రిగా. మీ వల్ల కాదు ఇది. రెండవది, ఇందులో కేవలం ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. రాంగ్. ఎస్ఐకి ఎంత పాత్ర ఉన్నదో సిఐకి కూడా అంతే పాత్ర ఉన్నది. సిఐకి ఎంత పాత్ర ఉన్నదో వాళ్ళ ఉన్నతాధికారులకు కూడా అంతే పాత్ర ఉన్నది. ఎందుకు అంటున్నంటే, ఉన్నతాధికారులు మీరు రివ్యూ ఏం చేసిండ్రు? ఇలా క్రైమ్ అయ్యి 55 రోజులు అవుతుంది, మీరు ఏం రివ్యూ చేసిండ్రు? మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? మీరు జీడీలలో ఏం రాసిండ్రు? కేసు డైరీలో ఏం రాసిండ్రు? ఇలా ప్రజల ముందర పెట్టుర్రి, దాని మీద ఎంక్వైరీ చేయండి. నిజంగా అందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేయండి. ఏం వెస్ట్ బెంగాల్లో చేయలేదా ఇప్పుడున్న ప్రభుత్వం? ఆర్జీ కోర్లో రేప్ అండ్ మర్డర్ జరిగితే 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిండ్రు. ఇలా కూడా చేయండి. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇన్ని ఆపరేషన్లు పెట్టి ఎన్ఎస్జీ కమాండోలను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రుగా, నన్ను, సబితాయింద్ర రెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని, నరేందర్ రెడ్డిని. ఇప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజ్ కుమార్ను. మీ తప్పు కాదా అది? మా మీద టెలిఫోన్లు ట్యాప్ చేస్తారు, మా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతారు, ఇన్ని చేస్తారు. ఇప్పుడు మీ భద్రత అంతా, మీ మ్యాన్ పవర్ అంతా కూడా అమ్మాయిలను రక్షించడం కాకుండా, వాళ్ళ కుటుంబాలను రక్షించడం కాకుండా, తిరుపతి రెడ్డిని, కొండలరెడ్డిని రక్షించడం కోసం అత్యాధునిక ఆయుధాలు, ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు. మరి ఈ షాబాద్లో ఉండే ఈ పేద మహిళలను, ఈ రుక్కమ్మను, అదేవిధంగా సరితను, పరీక్షిత్ను, దైవిక్షిత్ను, ఆ మైనర్ బాలికను ఎవరు రక్షిస్తారండి? మీరు పెట్టాల్సిన డబ్బు అంతా రేవంత్ రెడ్డి భూముల కన్నా, లేకపోతే దందల కన్నా, లేకపోతే వాళ్ళ సోదరుల కన్నా పెడుతున్నారు. ఇంక ఎట్లా అవుతుంది? ఎట్లా మ్యాన్ పవర్ ఎట్లా వాడుతున్నారు మీరు? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. అందుకొరకు ఉన్నతాధికారులు కూడా ఎవరైనా నిర్లక్ష్యంతో పనిచేసి ఉంటే మీరు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మూడవది, ఇప్పటి నుంచైనా ఈ పోక్సో కేసుల్లో మీరు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమాలు మానుకోవాలి. అర్జెంటుగా పోక్సో కేసు వచ్చిందంటే మైనర్ బాలికలకు ఏం కల్వషన్ తెలియదు, బాలికలు కానీ బాలురు కానీ. వాళ్ళు తెలియని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్జెంటుగా వాళ్ళను ముందు జైలుకు పంపించాలి, దాని తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు మేము అమాయకులం అని. అంతే తప్ప అడ్డదిడ్డంకి పోద్ది.
ఇప్పటివరకు ఇచ్చిన బెయిల్స్ ఏమైనా ఉంటే వాటి మీద పునఃసమీక్షించాలి డీజీపీ గారు. పోక్సో కేసుల నిందితులకు ఇప్పటికేమైనా బెయిల్స్ ఇచ్చుంటే డీజీపీ గారు, డీజీ ఉమెన్ సేఫ్టీ, హోమ్ మినిస్టర్ గురించి నేను చెప్పాను, ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. డీజీపీ గారు, హోమ్ డీజీ ఉమెన్ సేఫ్టీ, మిగతా అధికారులు అర్జెంటుగా ప్రతి బెయిల్ని కూడా పునఃసమీక్షించి మీరు వాళ్ళ బెయిల్ రద్దు చేసే పరిస్థితి తీసుకురావాలి. దానికి మీరు మళ్ళీ యాక్షన్ తీసుకొని కోర్టులో అఫిడవిట్ వేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వకుండానే ట్రయల్ నిర్వహించాలి. బెయిల్, ఈవెన్ ఇఫ్ బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఆఫ్ అన్ అక్యూజ్డ్, ఈవెన్ దెన్ పోక్సో ఈజ్ ఎ డిఫరెంట్ కేస్. పోక్సో need to be viewed on a different plane with a different perspective. లేకపోతే మాత్రం మన తెలంగాణలో మన అమ్మాయిల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకొరకే ఇంకా చివరిగా సభ్య సమాజం ఈ కుటుంబానికి, ఈ మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం షాబాద్ సమస్య అని చెప్పేసి బషీరాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. షాబాద్ సమస్య అని చెప్పేసి వికారాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. పేట్ బషీరాబాద్ సమస్య అని చెప్పి దౌలతాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. విద్యార్థులు, ముఖ్యంగా జంజీ ఇంటర్మీడియట్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు, మీ ప్రాణాలకు రక్షణ కరువు అవుతూ ఉన్నది. ఏ నిందితులు ఎవరైతే మీ మీద స్టాకింగ్ చేస్తున్నారో దయచేసి మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు మీ సొంత బంధువులు అయి ఉండొచ్చు, వాళ్ళు మీ ఇంటి పక్కలలో ఉండొచ్చు. మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఏ కొంచెం అనుమానం వచ్చినా కూడా దయచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. భయపడొద్దు. తల్లిదండ్రులారా, పిల్లలకి ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. ఒక్కటేసారి సడన్గా మూలకు పోతారు, సడన్గా నిద్రలో లేచి ఏడుస్తారు, లేకపోతే బెడ్ మీదనే ఒంటేలు పోసుకుంటారు, భయపడతా ఉంటారు, నార్మల్గా ఉండరు, ఫిట్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అవన్నీ గుర్తించిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే పక్కనే భరోసా సఖీ కేసీఆర్ గారి సమయంలో పెట్టారు, భరోసా సఖీ కౌన్సిలింగ్ సెంటర్స్లోకి తీసుకెళ్లడం కానీ, లేకపోతే మహిళా పోలీస్ అధికారులతో మాట్లాడడం కానీ దయచేసి అలాంటివి చేయాలి. అదేవిధంగా ఇలాంటి నిందితులు ముందు ఏదో సహాయం చేస్తున్నట్టుగా మన ఇళ్లలోకి వచ్చి 5 మంది పిల్లలుంటే ఒక్కరినే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఆ ఒక్కరు, వాళ్ళకేం జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా తల్లి తండ్రి ఒక కన్నేసి ఉంచాలి. ఇలాంటి దుర్మార్గులు ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు, వీళ్ళతోనే గడపాలని కోరుకుంటారు. ఫస్ట్ చాలా ఫ్రెండ్లీగా వస్తారు, కానీ తర్వాత ఒక్కసారి అఘాయిత్యం జరిగిన తర్వాత కోలుకోలేని దెబ్బ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు, పేట్ బషీరాబాద్ బాధితురాలు ఇప్పటికి కూడా భయపడుతుంది. అంటే ఒక్కసారి వాళ్ళ మైండ్ అంటే చివరి వరకు కూడా భయపడుతూ ఉంటారు. తల్లి భయపడుతుంది, బిడ్డ భయపడుతుంది. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కుటుంబాల వైపు, ఈ ముఖ్యంగా ఈ షాబాద్ మృతులకు నివాళి అర్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా దాన్ని ముఖ్యమంత్రి లేకపోతే రాజకీయాలకు అతీతంగా, హోంమంత్రి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ కేసును త్వరితగతిన అత్యంత శ్రద్ధతోని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా పోలీసులను అడగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం అంతా కూడా ఏమీ పట్టించుకోకుండా హోంశాఖను తన దగ్గరే పెట్టుకొని, మిగతా శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకొని ఈ ప్రతిపక్ష పార్టీల మీదనే ఉక్కుపాదం మోపుతూ ప్రతిపక్ష పార్టీలను మరి ఇబ్బంది పెట్టాలని, ముప్పు తిప్పలు పెట్టాలని ఫేక్ కేసులు పెట్టి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళను ఇతన్ని ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది. నీకు అధికారం ఇచ్చింది ఇలా జులాయిగా తిరగడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది ఆకతాయిల్లాగా తిరగడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది దుర్భాషలు ఆడడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది మా ప్రాణాలు రక్షించడం కోసం కదా. నీకు అధికారం ఇచ్చింది మా ధన మాన ప్రాణాలు రక్షించడం కోసం కదా. నీకు అధికారం ఇచ్చింది పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని మా కుటుంబాలను రక్షించడానికి, కానీ మీ ఆస్తులను రక్షించుకోవడం కోసం కాదు, మీ దందాలను చేసుకోవడం కోసం కాదని అడగాల్సిన అవసరం ఉన్నది.
నీకు అధికారం ఇచ్చింది నీ తమ్ములను వాళ్ళకు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి కాపాడుకోవడం కోసం కాదు, ఇలాంటి మహిళలు చిన్న పిల్లలను కాపాడుకోవడం కోసం అని చెప్పి తెలంగాణ సమాజం అడగాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి మరి అదేవిధంగా ఈ పేట్ బషీరాబాద్ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఆ తల్లి ఆ బిడ్డ ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ షాబాద్ మర్డర్ అయిన తర్వాత ఇంకా భయాందోళన ఉన్నారు. వాళ్లకు అర్జెంటుగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. వాళ్లకు చీమ కుట్టినా కూడా తెలంగాణ అగ్నిగుండమయ్యే ప్రమాదం ఉన్నది. డీజీపీ గారు నేను ప్రత్యేకంగా చెప్తున్నా మీకు, నేను పేట్ బషీరాబాద్ కుటుంబం ఇంకెవరైనా కుటుంబాలు, ముఖ్యంగా పేట్ బషీరాబాద్ ఎందుకంటున్నా అంటే మరి ఆ నిందితుడికి ఆ నేర చరిత్ర ఉన్నది కాబట్టి, అదేవిధంగా వాళ్ళ తండ్రి ఈ అమ్మాయి మీదనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టించి హనీ ట్రాప్ అనే థియరీ తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండు. ఇప్పటికి కూడా ఆ కేసు అట్లనే యాక్టివ్గా ఉన్నది. ఆ కేసు క్లోజ్ చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు? మరి ఆ ఫేక్ కేసు అని తెలుసు కదా ముఖ్యమంత్రికి, ఎందుకు దాన్ని క్లోజ్ చేయడం లేదు? సో ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ పార్టీని ఈ మహిళల రక్షణ విషయంలో ముందుకు నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మిగతా అందరూ సీనియర్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఇంత ఓపికగా ఈ నిజాలను, ఒళ్ళు గగురు పొడిచే నిజాలను తెలంగాణ ప్రజలకు చాలా ఓపికగా వివరించే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.